సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు. కానీ వివేకి ప్రతి పనిని తనకు నచ్చే విధంగా మలుచుకుంటాడు. మానవ శరీరం అనే దేవాలయంలో దేవుడు ఉన్నాడని గ్రహించాను. అందుకే ప్రతి వ్యక్తి ముందు భక్తితో నిలబడతాను. వారిలో దేవుడిని చూస్తాను. ఆ క్షణంలో నేను బానిసత్వం నుంచి విముక్తి పొందుతాను. లక్ష్యం కోసం అలుపెరుగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది. నాయకుడిగా ఉన్నప్పుడు సేవకుడిగా మారండి. అనంతమైన సహనాన్ని పెంపొందించుకోండి. విజయం మీదే. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. సమస్యలొస్తే రాని, సవాళ్లు ఎదురైతే ఎదురవ్వని, ఓటమి తలుపు తడితే తట్టని, నిలుద్దాం, పోరాడదాం, గెలుద్దాం. స్థిరమైన గమ్యం, ఖచ్చితమైన మార్గం, రాజీ లేని ప్రయత్నం ఈ 3 ఉంటే విజయం ఖచ్చితంగా నీదవుతుంది. నిద్ర, కోపం, భయం, అలసట, సోమరితనం, పనివాయిదా ఈ 6 మనిషిని నాశనం చేసేవి. లేవండి, మేల్కొనండి, మీ గమ్యం చేరే వరకు విశ్రమించకండి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్నది సాధించగలరు. మందలో ఒకరిగా ఉండకు, వందలో ఒకరిగా ఉండు. స్వయం కృషి, పట్టుదల, దృఢ సంకల్పం ఈ 3 మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. కెరటం నా ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. కష్టమొస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. సంకల్ప శక్తి అన్ని శక్తుల కన్నా బలవంతమైనది. అది సాక్షాత్ భగవత్ స్వరూపమే. అందుకే ఆత్మ సంకల్పమునకు మించిన ఆయుధం లేదు. సర్వశక్తి నీలోనే ఉంది. నువ్వు తలుచుకుంటే ఈ సమస్త లోకము నీ పాదక్రాంతమవగలదు. సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యం. నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం శ్రమించే వారిని చూసి ఓటమి భయపడుతుంది. ఫలితం గురించి ఎంత శ్రద్ధ చూపిస్తావో, ఆ ఫలితం పొందడానికి ఉపయోగించే పద్ధతులలో కూడా అంతే శ్రద్ధను చూపించాలి. బై స్వామి వివేకానంద. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ కోట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.